శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాసుల్లో జన్మించిన వారికి వివాహ యోగ్యత కలిగి ఉన్నది? మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి వివాహం జరగాలంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా వారు తొందరగా వివాహం జరగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. ప్రధానంగా మేషరాశి లేదా మేషలగ్నం వారికి ఈ సంవత్సరం వివాహం జరగడానికి అవకాశాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఎవరికైనా సరే గురువు అనుకూల రాశుల్లోకి వచ్చినప్పుడు వివాహం అన్నది ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. జూన్ నెలాఖరు వరకు, అంటే సుమారుగా మనకి మే 31 వరకు ఈ మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ప్రధానంగా మరి మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు గమనించినప్పుడు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే సుమారుగా 1వ పాదం నుంచి 4వ పాదం వరకు వారి వారి యొక్క దశ కూడా నడుస్తూ ఉంటుంది. అంటే వారికి అశ్విని నక్షత్రం వారికి కేతు మహాదశ స్టార్ట్ అయ్యి, అంటే సుమారుగా సెంటర్గా 2వ పాదం అనుకుంటే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు రమారాం అనుకుందాం. దాని తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ, అంటే శుక్ర మహాదశ అన్నది 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం ఈ కేతు దశ పూర్తిగా 7 సంవత్సరాలు వేసుకున్నా శుక్రుడు 20 సంవత్సరాలు, అంటే 27వ సంవత్సరం దాటి ఉన్న వాళ్ళకి ఇప్పుడు రవి దశ నడుస్తూ ఉంటుంది. ఈ రవి మహాదశ వివాహ విషయానికి అంతగా సహకరించదు. సాధారణంగా ఉద్యోగానికి కానీ, బాధ్యతలు టేకప్ చేయడానికి కానీ, కొత్త ప్రయత్నాలు ఏమైనా వివాహానికి కాకుండా మిగతా వాటికి, గృహ నిర్మాణం కావచ్చు, తన కుటుంబంలో మిగతా వారి యొక్క వివాహాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా రవిదశ వివాహానికి చాలా వరకు సహకరించదు. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ సర్వీస్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే 27 నుంచి ఈ 33 మధ్యలో ఎవరైతే, అంటే వారి యొక్క పుట్టిన నక్షత్రం పాదం బట్టి దశ నడుస్తుంటుంది ఈ రవిదశ. ఈ రవిదశ అయినట్టునే వచ్చిన చంద్రమహాదశలో మాత్రమే వీళ్ళకి చాలా అనుకూలంగా వివాహానికి ఇమీడియట్గా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చినటువంటి సంబంధం కూడా చాలా వరకు అనుకూలమైన సంబంధం ఉంటుంది. మంచి కుటుంబంలో మంచి నడవడిక కలిగా మంచి అందమైనటువంటి అమ్మాయి ఈ చంద్రమహాదశలో వివాహం జరిగిన వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చంద్రమహాదశ జరిగే 10 సంవత్సరాలు కూడా దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. సో దాని తర్వాత ఏమన్నా కుజ మహాదశ వస్తే అప్పుడు ఈయన జాతకంలో కుజ దోషం, ఇతరత్ర కుజుడు బాధక స్థానాల్లోనో మారక స్థానాల్లో ఉంటే అప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి తొందరగా వివాహం వారి జన్మజాతకంలో ఉంటే శుక్ర మహాదశలో జరుగుతుంది. ఆలస్య వివాహం అనుకుంటే చంద్ర మహాదశలో జరుగుతుంది. అయితే రవి మహాదశలో వివాహం ఉంటే 6 సంవత్సరాలు ఎవరు వెయిట్ చేయరు. కాబట్టి మరి ఎవరికైతే రవి మహాదశ జరుగుతుందో ఆ జాతకులు సూర్య భగవానుడికి పరిహారం చేసుకుంటే మంచిది. అలాగే కేవలం దశానాథుడికే కాకుండా సప్తమ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని అందులో పాపగ్రహాలు ఏవైనా ఉంటే ఆ పాపగ్రహాలు కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి, మేషరాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటాయి, ఈవెన్ రవితో కలిసి ఉన్నా, శనితో కలిసి ఉన్నా, రాహుతో కలిసి ఉన్న వివాహపరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అప్పుడు ఆ కారణం వల్ల
సప్తమ స్థానంలో ఉన్న పాపగ్రహాలకి, సప్తమాధిపతితో కలిసి ఉన్న పాపగ్రహాలకి, సప్తమాన్ని చూస్తున్న పాపగ్రహాలు కూడా మీరు తగు విధమైన పరిహారం చేసుకుంటే వివాహానికి తొందరగా పరిష్కారం లభిస్తూ ఉంటుంది. కంపల్సరిగా రవి దశ నడుస్తున్న వాళ్ళు రవి దశ అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కొరకు కంప్లీట్గా మీరు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, సూర్య భగవాన్ని క్షేత్రాలైనటువంటి అరసవెల్లి, కోణార్క ఇటువంటి దేవాలయాలు సందర్శించవలసి ఉంటుంది. మీరు ఇదే ఒక గోశాల దర్శించి ఆ గోశాల యందు ఒక 6 కిలోలు గోధుమలు మీరు ఆ గోశాలలో నిర్వాహకులకి సమర్పించడం వల్ల, అలాగే ఏదైనా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ మీ జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చిన రోజు కానీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మీరు గృహంలో కానీ దేవాలయంలో కానీ చేసుకోవడం వల్ల మరి రవిదశ జరుగుతున్న వాళ్ళకి వివాహపరమైనటువంటి ఆటంకాలు తొలగి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మనం సాధారణంగా ఈ సప్తమ భావాన్ని ఏ గ్రహాలు అయితే పాడు చేస్తున్నాయో, సప్తమాధిపతితో ఏ గ్రహం కలిసి ఉందో వీటికి కూడా సింపుల్గా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆలస్య వివాహానికి శని భగవానుడు కారణమవుతుంటాడు, అలాగే గురుగ్రహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడు వల్ల మీకు ఆలస్య వివాహం అనిపిస్తుంటాయి. సప్తంలో శని ఉన్నా, సప్తమాధిపతి శనితో కలిసి ఉన్నాం, శుక్రుడు కానీ చంద్రుడు కానీ శనితో కలిసి ఉన్నాయి. ఎందుకంటే శుక్రచంద్రులు జలతత్వ గ్రహాలు. మరి ఈ జలతత్వ గ్రహాలే వివాహానికి ప్రధాన కారణం అవుతుంటాయి. కాబట్టి శని భగవానుడికి పరిహారం చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఇంకా ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ని ఏదైనా తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ వడమాల సమర్పించడం చేయడం వల్ల ఇది మనకి పరిహారం అవుతుంది. బట్ ఏదైనా మేషరాశి వారికి జాతక పరిశీలనలో పరిశీలించి సప్తమ భావాన్ని పాడు చేస్తున్నటువంటి పాపగ్రహాల్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడిని మీరు పరిహారం చేసుకుంటే ఈ రాశి వారికి మే నెలాఖరులోపు వివాహం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వివాహం మే నెలాఖరులోపు జరగకపోతే మళ్ళా నవంబర్ 1వ తారీఖు నుంచి మరి సంవత్సరం ఎండింగ్ లోపల 100% జరిగి తీరుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు
12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణమవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో 7వ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో 7వ గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న 7వ భావం అంటే మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నా, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో 7వ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చంద్రుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్న వారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ, అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి 7వ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే 7వ గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.